ఏ దేశంకైనా గట్టి పిల్లర్లుగా ఉండేది ఏదన్నా ఉందంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి, స్టార్టప్ బిజినెస్ ఒకటి. ఆ ర్యాంక్లో చూసినట్లయితే భారతదేశంలో ఈజీ ఆఫ్ డూయింగ్ ఏ రకంగా ఉంది బిజినెస్ విషయంలో? ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి భారతదేశం ప్రపంచ ర్యాంకులలో 132వ ర్యాంకులో ఉంది. ఈరోజు 63వ ర్యాంక్ వచ్చింది. సో ఎంత గణనీయమైనటువంటి మార్పు వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో దళితులను ఉద్దేశించి దళితుల్ని పారిశ్రామికవేత్తల్ని చేసేందుకు డిక్కీ అని ఒక సంస్థ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఏ ప్రధానమంత్రి కూడా డిక్కీ ప్రోగ్రామ్కి ఫుల్ డే అటెండ్ కాలేదు. వచ్చి రిబ్బన్ కట్టేసి ప్రోగ్రామ్ ఆన్ అయిందని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఒక దేశ ప్రధాని సాక్షాత్తు ఫుల్ డే కూర్చొని దళిత పారిశ్రామికవేత్తల ఆలోచన విధానం ఎట్లుంది, ఏం చేయాలనే దాని లోపల కూడా ఆయన ఇంటరాక్ట్ అయినాడు. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ కన్సర్న్. మా కన్సర్న్ ఇట్లా పేద ప్రజల కోసం ఉంటుంది. అందుకనే అది ఏ రంగం తీసుకున్నా కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల చాలా స్పష్టంగా ప్రజలకి బెనిఫిట్ జరిగేందుకు మాత్రమే పనిచేసినాం తప్ప ఇంకొకటి కాదు. మీరు స్టార్టప్ల గురించి మాట్లాడినా, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కోసం మాట్లాడినా, అన్ని రంగాల లోపల కూడా ఎంకరేజ్మెంట్ ఎవరికి దొరుకుతుంది అంటే కొత్త తరానికి. అంకురాల పేరిట వచ్చి నేను ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నా, దానికి కూడా లోన్లు ఇస్తూ ఉంది భారత ప్రభుత్వం. ప్రజలని తన కాళ్ళ మీద తను నిలబడేలా చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ప్రజల్ని పనుల వైపు మళ్లించేలాగా ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంకెవరు కూడా ఈ దిశగా ఆలోచించలేదు. ఉచితాలు ఎట్లిద్దామా, ప్రజల్ని ఎట్లా సోమరిపోతులు చేద్దామా అని ఆలోచించినారు తప్ప మనం ఇచ్చే డబ్బుతోటి ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలనే దిశగా ఆలోచిస్తుంది మా ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చినా తన్ మన్ ధన్ అన్నీ వెచ్చించి అన్ని రకాలుగా ఆలోచించి అది ప్రజలకు మేలు చేసేలాగానే ఉపయోగించేసిందని తప్ప ఎక్కడ కూడా తేడా చేయలేదు. కాబట్టి జీడిపి లోపల అంతగానం గ్రోత్ కనబడతా ఉంది. అన్ని $1 ట్రిలియన్ భారత వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఎదిగింది అంటే అదంతా కూడా ఒక సరైనటువంటి ప్లానింగ్ వల్లనే జరిగింది తప్ప ఇంకొకటి. యంగ్స్టర్స్కి ఇప్పుడు మీరు చెప్పినట్లు రైతులకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడటం అనేది మీరు సాధించినటువంటి ఘనత. చాలా మందికి డైరెక్ట్గా ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఇస్తే 15 పైసలు వచ్చేదనే ఒక వాదనని మీరు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు. అట్లాగే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్ విషయంలో యువతకి స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అంతే ఈజీగా వచ్చే దిశగా ఏమన్నా మీరు చొరవ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎవరు గుర్తించని, ఎవరు మాట్లాడని విశ్వకర్మల గురించి మేము మాట్లాడుతున్నాం. విశ్వకర్మలకి నేరుగా లోన్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, లోన్ ఇస్తున్నాం, ప్రధానమంత్రి ముద్ర కింద ఇస్తున్నాం. ఆఖరికి స్ట్రీట్ వెండర్స్ అన్న, రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకునేటువంటి పేద ఆడబిడ్డలకి రోజువారీ మిత్తి తీసుకొచ్చుకుంటారు ఫైనాన్స్లో వాళ్ళు 5%, 10%. అది తగ్గాలని స్ట్రీట్ వెండర్స్కి మనిషికి 10,000 రూపాయలు లోన్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇంత చిన్న వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తుంది భారత ప్రభుత్వం. బికాస్ దే ఆల్ కంట్రిబ్యూట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. ఎవరిని చిన్న పెద్ద అని చూస్తలేం. ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుంది అని అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా చాలా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్కి ఏమన్నా ప్రయత్నిస్తుందా? సాధ్యమైనంత వరకు బ్యాంకుల్ని సరళీకృతం చేసి బ్యాంకు లోన్ విధానాన్ని, పేపర్ని ఫిలప్ చేసే విధానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఎక్కువ మందికి లోన్లు అందించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు కొన్ని బ్యాంకులు అట్లా ఇబ్బందులు పెడుతున్నట్టు మా దృష్టికి కూడా వస్తుంది. వాటిని కూడా రెక్టిఫై చేస్తాం తప్పకుండా. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు సృజనాత్మకమైన మార్పులు, డాషింగ్ చేంజెస్ కూడా చాలా తీసుకొచ్చారు. అట్లా టాప్ 10 చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఈ ఇండియాకి ఉపయోగపడేవి ఒక టాప్ 10 చేశారు అని అంటే మీరేం చెప్తారు? నరేంద్ర మోడీ గారి గురించి, నరేంద్ర మోడీ గారి పాలన గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భాగవతం అంత అవుతుంది. మీరు 10 ముక్కలలో చెప్పుర్రు, 10 నిమిషాలలో చెప్పుర్రు అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు టెల్. బట్ ఎనీహో నాకున్నటువంటి పరిమిత పరిజ్ఞానం తోటి దాన్ని సాధ్యమైనంత తొందరగానే కన్క్లూడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు చిన్న విషయాలు అనిపిస్తుండొచ్చు. ప్రతి ఇంటి ముందు బాత్రూమ్ కట్టించి ప్రతి ఆడబిడ్డ తలెత్తుకొని నిలబడేలా చేసింది. స్వచ్ఛ భారత్ కింద నిర్మించినటువంటి శౌచాలయాల దగ్గర నుంచి మొదలుకుంటే ఆపరేషన్ సింధూర్ దాకా ఇది అదేం లేకుండా ఒకటేని కాదు. మా మీద ఎన్ని విమర్శలు ఉండేనో అన్ని విమర్శలకు సమాధానం చెప్పారు. మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేస్తారు. ఈ దేశంలో ఒకటే ప్రధానమంత్రి, ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా ఉండాలి. 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ 1 ప్రైమ్ మినిస్టర్. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలగని కాశ్మీర్లోకి పాదయాత్ర చేసి జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ప్రతి భారతీయుడి కళ, ప్రతి స్వయం సేవకుని కళ. చిన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు నాకు, గోడల మీద జాజుతోటి, తెల్ల గోడల మీద జాజుతోటి, ఇప్పటిలాగా పెయింట్లు లేకుండే ఆర్టికల్ 370 రద్దు చేయాలని రాసినటువంటి రోజుల్ని అప్పట్లో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి నాయకుడిగా రాసినటువంటి రోజుల నుంచి అదే వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆర్టికల్ 370 రద్దు చేసే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
చాలామంది మాట్లాడారు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు పేర్లు అనవసరం. ఒక మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు చేయనీయం, జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో భూభాగం కలవదే అని చెప్పిండ్రు. ఒకడే మోడీ ఉన్నాడన్న, ఒక్కడే మోడీ ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దయింది, ఆర్టికల్ 35 రద్దయింది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది, రాష్ట్రపతి పాలన పోయింది, ఎన్నికలు జరిగినాయి, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటి ప్రభుత్వం కాడి నుంచి ఉన్న డిమాండ్ ఆర్టికల్ 370 రద్దు. ఎవరూ చేయలేకపోయినారు, కానీ మోడీ గారు మాత్రమే చేసిండ్రు. అందుకని మోడీ గారి పాలనలో ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నెపోలియన్ ఆ రోజు చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసి చూపెడతా ఉన్నారు, ఆచరణలో చేసి చూపెడుతున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 ఎవరు కలగనలేదు అంటున్నా. దాని గురించి మాట్లాడితే స్వయం సేవకుల కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో వచ్చిన స్వయం ప్రతిపత్తిని ఎత్తేయాలని కొట్లాడింది సంఘం. ఆ కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇంకొక మాట, ప్రతి ఎలక్షన్లప్పుడు అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని బనాయించారు. రామ మందిరం బీజేపీ కట్టడారు పై ఎలక్షన్లు రాగానే రావణ్ పేరు మీద వీళ్ళు ఓట్లు అడుక్కుంటారు, రావణ్ పేరు మీద పైసలు అడుక్కుంటారు. ఇట్లా దుర్మార్గంగా బనాయించేటోళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు. 100 మంది కరసేవకుల శ్రమని, 100 మంది ఆత్మార్పణాన్ని గుర్తుపెట్టుకొని ప్రపంచంలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని భారతదేశంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్మించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచం శ్లాఘించింది. ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక మత ఘర్షణ జరగకుండా ఆర్టికల్ 370 రద్దు చేసిన నాయకుడు, రామ జన్మభూమి ట్రస్ట్ దారు ఉన్నటువంటి భూమిలో రామ మందిరాన్ని నిర్మించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. చిన్న బాత్రూమ్ దగ్గర నుంచి, ఇంటి ముంగట కట్టుకున్న బాత్రూమ్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే రామ మందిర నిర్మాణం దాకా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడినటువంటి నిర్ణయాలు. పేదోడికి ఇల్లు లేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి ఇండ్లు ఇచ్చినామన్నా. ఒకరు కాదు, ఇద్దరికి కాదు. మమ్మల్ని రోజు పొద్దుగల తిట్టే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కూడా ఆఖరికి వెస్ట్ బెంగాల్లో 25 లక్షల మందికి ఇల్లు కట్టించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము పైసలు ఇస్తే. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఇంటి ముంగట గుడిసె కాదు, ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు కరెంటు ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు నల్లా నీళ్ళు ఇవ్వాలి. హర్ ఘర్ జల్ యోజన అనేది నరేంద్ర మోడీ గారి యోజన. పేదవానికి ఇల్లు కట్టిమంటే చాలా మంది చెప్తారన్న, అటు 10 ఇటు 10 అడుగులతో కట్టించి ఇందిరం బిల్లు అని ఒక రూమ్ ఇచ్చిర్రన్న. అది కాదు, మేము ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అరే పొలం కాడికి పోయి కట్టెలేరుకొని వచ్చి క్యాన్సర్తో కొట్లాడుతున్న అవ్వలకు కష్టం కావద్దని, వెనుకటికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్తరం రాత్రాని గ్యాస్ కనెక్షన్లని, నీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదని అడిగి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి పేదింటి మహిళకి గ్యాస్ సిలిండర్ని ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. భారత్ గతి శక్తిమాల, నేషనల్ హైవేస్, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి అసలు మీరు ఊహించలేరు. ప్రపంచం అమెరికా లాంటి రోడ్లతోటి పోటీ పడుతున్నాయి మన రోడ్లు. మా మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారు, కారు బ్యానెట్ మీద మంచినీళ్ళ గ్లాస్ పెడితే కూడా దొల్లకుండా పోవాలి. దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ద రోడ్స్ అని చెప్పినాం. భారత గతి శక్తిని మార్చినాయి భారత రోడ్లు, భారత డైనమిక్స్ అవి. ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకి 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకి 2000 చొప్పున 3 సార్లు 6000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఏడాదికి. ఇవి పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసినాం, దేశం కోసం చేసినాం, స్వయం సేవకుల కళను నెరవేర్చేందుకు చేసినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఇవి కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని గత ప్రభుత్వాలు ఓట్ల కోసం మైనార్టీల్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూస్తుంటే, ముస్లిం ఆడబిడ్డలు కూడా బాధపడొద్దని చెప్పి ట్రిపుల్ తలాక్ అనేటువంటి విధానాన్ని రద్దు చేసి ప్రపంచంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి స్వాప్నికుడిగా, సాహసవంతమైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. వక్ఫ్ బిల్లు మొత్తం రక్తం ఏరులై పారుతుంది వక్ఫ్ చట్టం తెస్తే అన్నారు. కనీసం ఒక రాయి కూడా తిరగకుండా, రాయి కూడా పడకుండా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కలెక్టర్లకే సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఈ దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, మన పొరుగు దేశాలకు పోయి మైనారిటీలుగా బతుకుతున్నటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలకు సంబంధించినటువంటి మైనారిటీలు ఎవరైతే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏ, ఎన్ఆర్సీని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆత్మ నిర్భర్ భారత్ కింద భారతదేశ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తమైన లోకల్ని గ్లోబల్గా చేసినటువంటి ఘనత
నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మరి ఏ దేశానికి పోయినా ఏ ప్రధానమంత్రిని కలిసినా ఇక్కడ నుంచి లోకల్ వస్తువులు తీసుకుపోయి ఇచ్చినారు తప్ప మేక్ ఇన్ ఇండియాలో ఎంకరేజ్ చేసినారు తప్ప ఇంకొకటి కాదు. స్టార్టప్ ఇండియా, మాకు ఉద్యోగం ఎవరు ఇస్తారనే స్థితి నుంచి మేమే ఉద్యోగాలకు ఇస్తామనేటువంటి దిశగా యువతని మార్చేందుకు మొదలుపెట్టినటువంటి యువతకు ఉపాధి ఆవిష్కరణలకు మద్దతు పెట్టేటువంటి రీతి లోపల పనిచేసినటువంటి స్టార్టప్ ఇండియా కానీ, నోట్ల రద్దు, డిమానిటైజేషన్, భారతదేశం లాంటి పేదరిక దేశంలో, కరెంట్ లేని దేశంలో, ఇంటర్నెట్ లేని దేశంలో డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక స్వప్నాన్ని కన్నాడు. మైసూరుకు అయినా, బెంగళూరుకు అయినా, నేషనల్ హైవే మీద ఆఖరికి కూరగాయలు అమ్ముకునేటువంటి ఆడపడుచు దగ్గరికి పోయినా ఇలా డిజిటల్ ఇండియా స్వప్నం సాకారమైంది. నోట్ల రద్దు తర్వాత మెజారిటీ ప్రాంతాల లోపల ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1 దేశంగా డిజిటల్ ద్వారా పేమెంట్ జరుగుతున్నటువంటి ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏదంటే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల జరిగింది. ఇట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది ఏంది, ప్రజలకు అవసరం ఏమున్నది ఏంది అనేది ఆలోచించి ప్రజలకు దగ్గరైతేందుకు ఆయన పోయినారు తప్ప ఎక్కడ కూడా తన వ్యక్తిగతం కోసం, పార్టీ కోసం వారు పనిచేయలేదు. అంత్యోదయ కాన్సెప్ట్లోనే పనిచేసినాం మేము. ఈ దేశం బాగుండాలనే పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఊరికి భారతదేశంలో కరెంటు లేని ఊరు ఉండొద్దని తన ప్రధానమంత్రి అయిన 1000 రోజులలో దాదాపు 18,000 హ్యాబిటేషన్స్కి కరెంటు లేకపోతే మొత్తం 18,000 హ్యాబిటేషన్స్కి కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు. ఇట్లా చెప్తే నరేంద్ర మోడీ గారి గొప్పతనాలు, వారు చేసినటువంటి పనులు, ప్రజలకి సేవ చేసుకోవడానికి వారికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ప్రజా సేవకునిగానే నిలిచిరు తప్ప ఇంకొకటి కాదు. భారతదేశం జీడిపిలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 8th ర్యాంక్లో ఉంది. అత్యధికంగా జీడిపిలో రెవెన్యూ శాతం అంతా కేటాయిస్తున్నప్పుడు, భారతదేశం యొక్క జీడిపికి తోడ్పడుతున్నప్పుడు, అలాంటి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. అదే పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో 11 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణకి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం లేదనుకున్నారా? అంత జీడిపిలో 8% కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 8th ర్యాంక్లో ఉన్నటువంటి తెలంగాణకి ఇంత విస్మరణ ఎందుకు, చిన్న చూపు ఎందుకు? మహేంద్రన్న, మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది అన్న, బురద చల్లడం ఇంకా ఈజీగా ఉంటుంది. నేను తెల్లబట్టలు వేసుకొని పోతున్నా కాబట్టి నీకు కోపం వచ్చింది కాబట్టి బురద చల్లదా అంటే నేనేం చేయలేను. జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినప్పుడు శంషాబాద్లో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమని? భవిష్యత్తులో ఈ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల రేడియస్ లోపల ఒక కొత్త విమానాశ్రయానికి అనుమతులు ఇవ్వమని అప్పటి పెద్ద మనుషులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జిఎంఆర్లతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. అయినా భారత ప్రభుత్వం గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు NDA 2లో నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా హైదరాబాద్కి వచ్చి వరంగల్ జిల్లా మామునూరు దగ్గర, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో 3 చోట్ల విమానాశ్రయాలు పెట్టడానికి భూసేకరణకు సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించమని అప్పటి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టి చేసిపోతే ఇయ్యాలడికి అవి ఇంకా అక్షర రూపం దాల్చడానికి ఇంకా 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 ఓనమాలు దిద్దుతున్నట్టే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, వరంగల్లో కొత్తగా విమానాశ్రయాలను పెట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంచెం మీరు చొరవ తీసుకొని ఆ స్థలం మాకు ఇప్పిస్తే 3వ టెన్యూర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తాం. ఉడాన్ పథకం కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తేనే ఇలా చిన్న చిన్న పట్టణాలలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఇలా విమానాలు పోవడానికి అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ పట్ల ఒకటి, ఆంధ్ర పట్ల ఒకటి నీతి ఉండదన్న మాకు. ఈ దేశం మొత్తం నా శరీరం అనుకుంటే నా శరీరంలో ఏ భాగం ఖరాబ్ అయినా నేను ఖరాబ్ అయినట్టే ఫీల్ అవుతాను. కాబట్టి తెలంగాణ కూడా నా శరీరంలో ఒక భాగం కాబట్టి, తెలంగాణ కూడా బాగుండాలని కోరుకునేటోళ్ళం కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సందర్భం వచ్చినప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చిన పార్టీగా తెలంగాణ పట్ల ఎట్లాంటి శీతకన్ను లేదు, ఉండదు. తెలంగాణ డెవలప్మెంట్లో భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుంటుంది. ఎలాగో ఏవియేషన్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి విజయ్ మాల్యా అంటే కింగ్ఫిషర్ ఎయిర్వేస్ని ఒక్క స్థాయిలో రన్ చేశారు అనేది నిజం. ఎంతో కొంత రెవెన్యూ ట్యాక్సేషన్ ఈ భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అనేది వాస్తవం. అలాంటి ఒక విజయ్ మాల్యా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవటం, ఆయన మళ్ళీ ఈ దేశానికి రావాలని చిందించటం, అంత మంచి దిగ్గజం ఒక అంబానీ, ఆదానీలతో పోటీ పడేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఆయన ఆ రకమైనటువంటి ఎమోషనల్ ని వ్యక్తపరచటం, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి విజయ్ మాల్యా పట్ల అంటే ఏం చెప్తారు? విజయ్ మాల్యా గారు వ్యాపారం చేసినారా? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా? రుణాలను ఎగ్గొట్టినారా?
ఎందుకు పారిపోయినారు, ఏ సందర్భంలో పారిపోయినారు, ఇది ప్రజలందరి ముందు ఉన్నటువంటి తెరిచినటువంటి పుస్తకం. వారు పారిపోయిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం హయాంలోనే మేము ఒక ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లా దేశం ఎల్లలు దాటి పారిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల స్వాధీనం, లొంగిపోయేలా చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్లనే ఆయనకు 5,000 కోట్ల పైచీలకు లోన్ ఇస్తే ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల పైచీలకు రుణాలు రికవరీ చేసినామని బ్యాంకులు చెప్తున్నాయి, నేను చెప్తలేను. ఇంకా వడ్డీలు మిగతా కూడా వసూలు చేసుకోవడానికి మేము తీసుకొచ్చినటువంటి మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ వల్లనే ఇలా విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మళ్ళీ మేము దేశానికి వస్తాం, మిగతా అన్ని కట్టేస్తాం అనేటువంటి పరిస్థితిని కల్పించింది. ఉత్తగానే వస్తా అని చెప్తలేరు మాల్యా గారు. ఇట్ ఈస్ ఆల్ డన్ బై ద నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అట్లా అది లలిత్ మోడీలైనా, నీరవ్ మోడీలైనా, ఎవరి హయాంలో వారిపోయినా ఈ దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిని ఈ దేశానికి తెస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించుతుంది. డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. సో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకి కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నా, లేదని నేను అనుకోను. కావాలని అట్లా మాట్లాడుతుంటారు. బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో నేరస్తుల అప్పగింత, పాస్పోర్ట్ రద్దు చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల విషయం లోపల రకరకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఆ దేశాల్లో కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా విజయ్ మాల్యా లాంటి వాడు భారతదేశానికి వస్తా, నేను లోన్ కట్టేస్తాను బతిలాడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఉత్తగానే వస్తలేరు కదా వాడు. పారిపోయినోడు వస్తా అని దండం పెట్టి దరఖాస్తు ఎందుకు పెడుతున్నాడు కోర్టులకి? సో అంటే మనం తీసుకొస్తున్నటువంటి చర్యల వల్లనే అట్లా జరుగుతుంది. ఈ దేశం సొమ్ముని లోన్ రూపాయల్లో తీసుకొని ఎగ్గొట్టాలనుకున్న ప్రతి వ్యక్తిని కొంచెం వెనక కొంచెం ముందు ఆ దేశాలతో చేసుకొని ఒప్పందం తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం, ఆ డబ్బులన్నీ తిరిగి రాబోతాయి.